అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ గారైన వరదు కళ్యాణి గారు ప్రెస్ మీట్ చూశానండి ఇందాక. అండ్ రాచమల్లు గారి ప్రెస్ మీట్ కూడా నేను చూడటం జరిగింది. వీళ్ళ ప్రెస్ మీట్లన్నీ మహిళల్ని టార్గెట్ చేస్తూ కేవలం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళని తల్లిని టార్గెట్ చేస్తూ పెట్టడం జరిగింది. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి కోసం భజన కొడుతూ మా అన్న అట్లా, మా అన్న ఇట్లా, మా అన్న తోపు తురుము అంటూ, ఒక పక్కేమో చెల్లెళ్ళు ఏదో నారా చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడ్డారు అంటూ వరద కళ్యాణి గారు చెప్పడం జరిగింది. ట్రాప్లో పడడానికి వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలమ్మా? ఆస్తుల గురించి గొడవలు జరిగితే వాళ్ళని ట్రాప్లో పడ్డారంటారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారి భార్య గారైన విజయమ్మ గారు కూడా బాబు గారి ట్రాప్లో పడ్డారనే చెప్తావా నువ్వు? ఇంత పబ్లిక్గా ఆవిడ లెటర్ రాసి ఇలా ఆస్తులు పంచలేదు అని చెప్తూ ఉంటే, ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విఘ్నత ఉంటే, ఆడవాళ్ళన్న గౌరవం కానీ చెల్లెళ్ళన్న మర్యాద కానీ ఉండి ఉంటే ఇవాళ ఏ వ్యవహారం కూడా రోడ్డు మీదకి వచ్చేది కాదు. అసలు ఆస్తుల మీద, డబ్బుల మీద అతనుకున్న వ్యామోహం ఏంటో, ఎంతో ఆర్థిక నేరాలు చేసి కూడగట్టుకున్నప్పుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ చెల్లెళ్ళని తప్పు పట్టించడానికి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని చూస్తుంటే జాలేస్తోంది. ఎందుకంటారా, చెల్లెళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు. ఒక చెల్లెలేమో బాబాయ్ కూతురేమో బాబాయ్ హత్య గురించి మాట్లాడుతోంది, నిజాలు మాట్లాడుతోంది ప్రెస్ మీట్ ముందు. ఇంకో చెల్లెలేమో అన్న పదానికే కలంకం నువ్వు అని చెప్తోంది. ఏ చెల్లెలు కూడా, ఏ తోడబుట్టి రక్తం పంచుకు పుట్టిన ఏ తోడబుట్టిన చెల్లెలు కూడా ఒక అన్నని ఇలా అయితే అనదు. అదే చెల్లెల్ని తన గెలుపు కోసం, తన అధికారం రావడం కోసం పాదయాత్ర చేయించిన రోజున తెలియలేదా జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలు నారా చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో ఉందని? అంటే మీ అవసరాలకు ఉపయోగపెట్టుకుని అవసరం తీరిన తర్వాత గట్టుకు నెట్టేసే అలవాటుని మీరు మీ నాయకుడు చేస్తూ, ఇవాళ మళ్ళీ ఆ నాయకుడిని వెనకేసుకొస్తూ భజన కొడుతున్నారు చూడండి. మీరు మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది వరదు కళ్యాణి గారు. ఎందుకంటారా, ఒక చెల్లెలు లేకపోయినా పర్వాలేదు, వందలు వేల మంది చెల్లెలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రతి మహిళ అంట జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అని కోరుకుంటుందంట. మేమైతే కోరుకోవట్లేదు తల్లి, మీకు ఒక దండమమ్మ. మహిళ పట్ల ఎలాంటి నిబద్ధత ఉందో గత 5 ఏళ్లలో మేము చూస్తున్నాం. ఇవాళకి మేము అధికారంలో ఉన్నా మేము ఇవాళకి కూడా చూస్తున్నాం. ఒక మహిళని ఏ రకంగా తన అవసరాల కోసం నడి బజార్కి ఈడ్చగలడు అనే దానికి నిన్నగాక మొన్న నేనే ఉదాహరణ, నేనే నిలువుటెత్తు నిదర్శనం. కుటుంబ పరువుల్ని బజారుకి తీసుకొచ్చి ఆడవాళ్ళని తన ఎలా చెప్పాలి, తన స్వార్థం కోసం వాళ్ళ బ్రతుకులతో వాళ్ళ పరువులతో ఎలా ఆడుకుంటాడో తల్లి చెల్లే కాదు ఏ మనిషినైనా ఆడుకుంటాడు. మీరంటే మీకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు కాబట్టి మీరు భజన కొడుతున్నారు. మాకు అవసరం లేదమ్మా, మేము నిజాయితీగా నీతిగానే మాట్లాడతాం. మేము ఎప్పుడూ కూడా తప్పు చేయకపోతే ఏలెత్తి చూపించింది మేము అసలు కానే కాదు. అమరావతి రైతులు, భూములు ఇచ్చిన అమరావతి రైతులు పాదయాత్రలు చేసుకునే పరిస్థితి, రోడ్డుకు లాగిన పరిస్థితి, అమరావతి రైతుల్ని బయటకు తీసుకొచ్చిన పరిస్థితి ఎవరు చేశారు? మీ జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ రోజున అదే అమరావతి రైతుల్ని డొక్కల్లో కొట్టి హింసించి నడి బజారుకి ఇచ్చిన వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి కాదా? అమరావతి రైతులకి సపోర్ట్ చేసిన ఆడవాళ్ల మీద కేసులు పెట్టిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డి కాదా? ఏం చూసుకుని మీరు అతనికి సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియదమ్మా. ఆ రోజున నడి బజార్లో ఆడపిల్లల్ని రేప్ చేసినా దిక్కులేదు, కత్తెలతో పొడి చేసినా దిక్కులేదు, ఇన్సెక్యూర్గా తీసుకెళ్లిపోయారు. కూతవేటు దూరంలో, జగన్మోహన్ రెడ్డి గారి గృహానికి కూతవేటు దూరంలోనే పెళ్లి చేసుకుని కలలు కనాల్సిన వయసులో ఉన్న ఒక జంట షికారుకు వెళ్తే ఒక ఆడపిల్లని
రేప్ చేసి చంపితే ఆ పిల్ల జీవితానికి ఏం న్యాయం చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి? ఇవాళ తల్లి చెల్లికే న్యాయం చేయలేకపోయాడు. ఎక్కడో ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ ఇలాంటి అన్నం ఉంటే చాలు అనుకుంటున్నారంట. మీకు దండం తల్లి, మీకు ఒక దండం అమ్మ. మా తోడబుట్టిన వాళ్ళు ఎవరు ఇలా లేరమ్మా. ఇలాంటి అన్నం మాకైతే వద్దమ్మా. మాకు పొరపాటును కూడా కలలో కూడా వద్దు. ఎందుకు చెప్తున్నాను అంటే మీ స్వార్థం కోసం వాడుకుని ఎదుట వాళ్ళని అవసరం తీరిన తర్వాత తల్లిని బైబిల్ పట్టుకు తెప్పించాడు, చెల్లిని నడి రోడ్డుకు పాదయాత్రలు చేసి తెప్పించాడు. తన జైలు నుంచి బయటకు రావడం కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం, పునాదులు వేయించుకోవడం కోసం, తన సీఎం సీట్లో కూర్చోవడం కోసం ఏ స్థాయికి తీసుకెళ్లాడు. వాడుకున్న తర్వాత ఆస్తుల పంపకాలు వచ్చేటప్పటికి ఆస్తుల పంపకాలు పంచాల్సి వస్తుందని చెప్పి తరిమి కొట్టాడు తల్లిని చెల్లిని. ఇహ నారా చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో ఉన్నారని చెప్తున్నారు. ట్రాప్ అంటే ఏంటమ్మా? మీ షర్మిల గారి దగ్గరికి ఆర్కేని పంపించింది ఎవరో మీకు తెలుసా? గుర్తుందా? ఆర్కే కరకట్ట కమల్ హాసన్ని పార్టీ మారానన్న పేరు చెప్పుకుని వెళ్ళిపోయి షర్మిల గారి దగ్గరికి చేరిన వ్యక్తి గుర్తున్నాడా? కుట్రంటే అది వేయించింది ఎవరు? మళ్ళీ తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర దరి చేరింది ఎవరు? అక్కడ చెల్లెల దగ్గర విషయాలు తెలుసుకొచ్చింది ఎవరు? కుట్రంటే అది, వ్యూహం అంటే అది. మేమేం కాదమ్మా. మేము మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు, మా కూటమి ప్రభుత్వం అయితే ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ ఏమి చేయదు. ఏదైనా మాది ఓపెన్ బుక్. మేము ఓపెన్గానే ఉంటాం. మహిళకి మర్యాద ఇస్తాం. మహిళలకి ఏమి చేయాలో అదంతా చేస్తూనే ఉంటాం. కానీ ఇలా కించపరిచి మాత్రం, ఇలా మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించి మాత్రం మా ప్రభుత్వం ఉండదు, మా నాయకులు ఉండరు. ఏం భజన కొడుతున్నావు తల్లి నువ్వు? బాబాయ్ హత్య జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది నీకు తెలియదా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే ఇక వాళ్ళు శత్రువులు. వాళ్ళు చాలా ప్రశ్నలే అడిగారు. వాటికి మీరెందుకు సమాధానం చెప్పట్లేదు? బాబాయ్ చెల్లెలు అడిగింది, బాబాయ్ కూతురు అడిగింది, సొంత చెల్లెలు షర్మిల గారు కూడా అడిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. చాలా ప్రశ్నలు వేశారు. మరి వాటికి ఎందుకు మీరు సమాధానాలు చెప్పట్లేదు? నాకు అర్థం కావట్లేదు. రాచమల్లు గారు మీరేం చెప్తున్నారండి? భారతమ్మ గారిని అంటే ఊరుకోము అని చెప్తున్నారు. దానికన్నా ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని ఎవరు ఏమన్నా మీరు మారణాయుధంగా మారతానని ఉంటే బాగుండేది. కాస్త కూస్తో మీ మీద గౌరవం పెరిగేది. కానీ మీరేంటండి భారతమ్మ గారిని అంటే మీరు ఒక మారణాయుధంగా మారతానని చెప్తున్నారు. అంటే మిగిలిన మహిళలు కాదా అండి? అసలు ఎవరు అంటున్నారు? ఎవరు మొదలు పెడుతున్నారు? ముందు మీ నాయకత్వ నోర్లు మీరు ఎందుకు మూయించలేకపోతున్నారు? మీ రోజా నోరు మీరు ఎందుకు మూయించలేకపోతున్నారు? మీ కొడాలి నాని నోరు మీరు ఎందుకు మూయించలేకపోయారు? ఆ రోజు భువనమ్మని అన్న రోజున మీరు ఎక్కడ దాక్కున్నారు? అంటే ఇవాళ మీ భారతమ్మ గారిని అంటే మీరు ఒక మారణాయుధంగా మారుతారు. మరి భువనమ్మ గారిని అన్న రోజున మీరు ఎందుకు నోరు ఇప్పలేదు? ఎందుకు మీరు ప్రెస్ మీట్లు పెట్టలేదు? అంటే మహిళ అంటే మీ భారతమ్మ ఒకటే కాదనుకుంటానండి. భువనమ్మ గారు కూడా మహిళే. ఎన్టీ రామారావు గారి కూతురుగా కాకపోయినా కనీసం మహిళగా అయినా మీరు చూసి సమర్థించుంటే బాగుండేది. బ్రహ్మణి గారు కూడా ఒక మహిళే, మేము కూడా ఒక మహిళే, మా హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక మహిళే, అందరూ మహిళలే. అందరినీ మీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో, ఐ రిపీట్, మీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏ రకంగా హింస పెట్టారు, ఏ రకంగా హింస పెడుతున్నారు, ప్రశ్నిస్తే హింసిస్తున్నారు. ఒక ప్రశ్న వేస్తే ఇది ఎందుకు జరుగుతుంది అని అడిగితే హింసిస్తున్నారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. పిల్లల దాకా వెళ్తున్నారు. అడ్డమైన చెత్త పనులన్నీ చేస్తున్నారు. భాషలో మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్న దాంట్లో ఒక్క బూతు పదం కూడా దొరకదండి. ఏదో మొన్న నేను నా మీద నా పరువుతో ఆడుకున్నారని ఆ రోజు నేను 1-2 మాటలు వాడితే వాడుండొచ్చేమో, కానీ నేను ఏ రోజు బూతు మాటలు అనేది వాడను. కానీ నా వాయిస్ల కింద అసలు ఎన్ని బూతు మాటలు ఎంతమంది వస్తున్నారు. రాచమల్లు గారు, మీరు ఆంధ్ర రాష్ట్రంలో మహిళని ఏ మహిళనన్నా నేను ఊరుకోను అని మీరు స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది. భారతమ్మని అంటే ఊరుకోనంటాము ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే భారతం ఒకటే మహిళ కాదనుకుంటా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం మహిళలేననుకుంటా. అదే మహిళలకు కూడా ఓటేసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డికి. మీ 40% ఓట్ బ్యాంక్ లో కూడా మహిళలు ఉండుంటారు. వాళ్ళని అడగండి.
వాళ్ళని అడగండి, మహిళ పట్ల మీ వైసీపీ ప్రభుత్వం ఎలాంటి దాష్టికాలు చేస్తుంది, ఏ స్థాయికి వెళ్తోంది అని. తల్లి చెల్లె చెప్తున్నారు. తోడబుట్టిన సొంత చెల్లి కడుపును కన్న 9 మాసాలు 9 మాసాలు మోసి కని పెంచిన తల్లి చెప్తోంది. ఒక లెటర్ రిలీజ్ చేసింది, ఎండాస్ చేసి మరీ రిలీజ్ చేసింది. కొడుకు మీద ఎంత నమ్మకం అండి బాబు. కొడుకు మళ్ళీ ఆ లెటర్ని రూపురేఖల్ని మార్చేస్తాడని చెప్పి కొడుకు మీద ఎంత నమ్మకము బాబోయ్. అసలు ఈ తల్లి కొడుకుల అనుబంధం అసలు ఎవరికి వద్దండి బాబు. నిజంగా చెప్తున్నాను. బంధాలు బంధుత్వాలు ఉండాలి, కానీ ఇంత దారుణమైన స్వార్థం కోసం ఈ కుటుంబంలో ఒక వ్యక్తి స్వార్థం కోసం ఉంటే ఆ కుటుంబం ఎలా అరాచకంగా మారుతుందో ఒక జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీయే చెప్తుంది. బాబాయ్ని చంపేసేసి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు వరద కళ్యాణి గారు. ఏంటి, బాబాయ్ హత్య కేసులో కొన్ని ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి వేశారు, దానికి సమాధానాలు చెప్పలేదు అని చెప్పి అడిగారు. బాబాయ్ హత్య కేసులో కొన్ని ప్రశ్నలు ఏంటమ్మా మీకు ప్రశ్నలు? సాక్షి టీవీలోనే కాదు, ఈ టీవీలో వేశారు, జెమినీ టీవీలో వేశారు, అన్ని టీవీలో వేశారు. మీరు నోటీస్ ఇచ్చారా? మీరు వాళ్ళ గురించి మీరు ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీ నాయకత్వంలో ఒకప్పుడు ఉన్న సాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటుతో చచ్చిపోయారని చెప్పిన మాట మీరు మర్చిపోయారేమో, కానీ కాలం కర్మం ఏది మర్చిపోలేదు. అందరికీ జ్ఞాపకం ఉంది. గుండెపోటుతోనే మరణించారు, హత్య జరిగింది అనేది బయటికి చెప్పకుండా గుండెపోటుతో మరణించారు వివేకానంద రెడ్డి గారు అని ఫస్ట్ క్లియర్గా చెప్పింది ఎవరో ఒకసారి పరీక్షించుకోండి. దాన్ని సాక్షి టీవీలో వేసినప్పుడు ఇంటి ఓనర్లే చెప్తున్నప్పుడు పక్కింటి వాళ్ళు చెప్పుకోవడంలో తప్పే ఉంది. అదొక ప్రశ్న. మళ్ళీ మీరు ఫ్లాష్ చేశారంటే ఓనర్లే చెప్తున్నారు కదా అబద్ధాన్ని. టైం తీసుకోకుండా అబద్ధాన్ని చెప్పేసి దాన్ని నిజం చేయడానికి తర్వాత మీరు పడిన పాటలు ఎన్నున్నాయో పైన వాడికి కూడా తెలుసు. బాబాయ్ హత్యని గుండెపోటుగా చెప్పింది అయితే మాత్రం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అంటే పార్టీ మెంబర్స్ మాత్రమే బయటకు చెప్పారు. తర్వాతే మిగిలిన టీవీల్లో వచ్చింది. మీరు దాన్ని హత్య అని ప్రూవ్ అవ్వగానే, అంటే నాకు తెలియక అడుగుతానండి, నారాసుర రక్త చరిత్ర అంటూ మీరు ఒక పెద్ద పెద్ద పోస్టర్ రిలీజ్ చేసేసి ఏదేదో అది నారాసుర రక్త చరిత్ర అంటూ క్రియేట్ చేశారు. అప్పటికప్పుడు ఎలా? నేను అడుగుతున్నానండి ఈ ప్రశ్న, అప్పటికప్పుడు ఎలా అంటే మీరు ఫస్ట్ గుండెపోటు అని చెప్పారు, అది హత్య అని చెప్పి బయటకు వచ్చే టైంకి మీరు ఈ పోస్టర్స్ అని ఎలా రెడీ చేయగలిగారండి? అంటే ఇది ఎప్పుడో ప్రీవియస్లోనే రెడీ చేసుకుని ఉన్నారా? ఆ హత్య జరుగుతుందని మీకు తెలుసా? తెలిసే ఇదంతా జరిగిందా? చెప్పండి. ప్రశ్నలు వేసుకుంటా పోతే చాలా ప్రశ్నలు వస్తాయండి. మరి బాబాయ్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత అది గుండెపోటు అని తెలియక ముందే హాస్పిటల్కి తీసుకెళ్ళటం, కుట్లు వేయటం జరిగింది కదండి గాయాలకి. అదెలా జరిగింది? ఆ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పరేంటి? ప్రశ్నలు వేయటమే కాదండి, కాస్త ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం కూడా నేర్చుకోండి. వరద కళ్యాణి గారు ఎలా వేశారు కుట్లు? హార్ట్ అటాక్తో చనిపోయిన వ్యక్తికి ఎలా వేశారు? అందరూ అడుగుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఇక్కడిక్కడ 7 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడిన జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్ రావాల్సిన అవసరం ఏముంది? బాబాయ్ చనిపోయారు కదా, ఆగమేఘాల మీద హుటాహుటిన హెలికాప్టర్లో, స్పెషల్ ఫ్లైట్లో, స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లోనో లేకపోతే స్పెషల్ చాపర్స్లోనో రావాలి, కానీ బయట రోడ్ ఎందుకు వచ్చారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక ప్రశ్న మిగిలిపోయింది. మరి దానికి ఏమైనా సమాధానం ఉందా అండి మీ దగ్గర? మీరు కూడా ఒక సమాధానం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే బై రోడ్ రావాల్సిన అన్ని గంటలు ప్రయాణం చేసి రావాల్సిన అవసరం ఏముంది? ఒక జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే స్పెషల్ చాపరే దొరకలేదా? ఎందుకని అలా బై రోడ్ ఎందుకు వచ్చారు? బై రోడ్ వచ్చినప్పుడు ట్రావెల్ చేసిన డ్రైవర్ ఎందుకు చనిపోయాడు? బాబాయ్ గారికి, వివేకానంద రెడ్డి బాబాయ్ గారికి హత్య జరిగినప్పుడు కుట్లు వేసిన డాక్టర్ గారు ఎలా చనిపోయారు? అదేనండి, భారతిరెడ్డి నాన్నగారు చనిపోయారు. ఎలా చనిపోయారు? ఆయన ఒంట్ల మీద కూడా ఏవో కొన్ని గాయాలు ఉన్నట్టున్నాయి చనిపోయినప్పుడు. కాకపోతే మరి ఎందుకు అది హైలైట్ అవ్వలేదో మరి నాకు తెలియదు. కానీ
సాక్షులందరూ చనిపోతున్నారండి. అందరూ చనిపోయి పడుతున్నారా చనిపోతున్నారా ఇక పైన భగవంతుడికే తెలియాలి. ఇప్పుడు ఒక లాయర్ని పెట్టుకోవడం అనేది, ఒక లాయర్ ఒకళ్ళకే పనిచేయాలని రూల్ ఏం లేదనుకుంటా వరద కళ్యాణి గారు. అందరూ ఒకే లాయర్ని పెట్టుకున్నారని చెప్తున్నారు. అసలు పెట్టుకున్నారో లేదో తెలియదు కానీ, బట్ మీరు మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు వాడే దస్తగిరికి, వివేకానంద రెడ్డి కూతురు గారికి ఒకే లాయర్ ఉందని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? ఆ లాయర్ గారు వకాల్తా నేను తీసుకున్నాను అని చెప్పి మీకేమన్నా నోటిఫికేషన్ ఇచ్చారా? మీకేమన్నా ఆథరైజ్డ్గా చూపించారా? నేనే వకాల్తా తీసుకున్నానని మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మరి అది చూపించి మాట్లాడితే బాగుండేది. పెట్టుకోకూడదు అనే రూల్ అయితే ఏమీ లేదు. ఒక లాయర్ ఒక కేసు మాత్రమే వాదించాలి అని మాత్రం ఏమీ లేదు. ఒక కేసులో డిఫరెంట్ పర్సన్స్, అంటే ఒక కేసులోనే డిఫరెంట్ మెంబర్స్ ఒక అడ్వకేట్ని పెట్టుకోకూడదేమో కానీ, బట్ డిఫరెంట్ కేసెస్లో ఒక లాయర్ని అయితే మాత్రం పెట్టుకోవచ్చు. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారు కాబట్టి మీరు దాన్ని కనెక్ట్ చేయాలి. అసలు వెళ్తున్నారో లేదో తెలియదు కానీ వెళ్తున్నారని మీరు అంటున్నారు. ఎలా? ఏంటంటే మీరు కాస్త షర్మిల గారు అడిగే ప్రశ్నలకి, కాస్త సునీతమ్మ గారు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్తే, ఎప్పుడు ప్రశ్నలు వేయటమే కాదండి సమాధానాలు కూడా చెప్తే బాగుంటుంది. కొంచెం సమాధానాలు చెప్పడం కూడా నేర్చుకోండి. భజనలు కొట్టడం తగ్గించండి మేడం. మరి భజనలు కొడితే ఎట్లా? ఆస్తులు పంచలేని చెల్లెళ్ళు ఊరి మీద ఎంతమంది ఉంటే దండగే ఉంది. ఉంటారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు పదవులు తీసుకునేవాళ్ళు, రేపు మీలాంటి వాళ్ళని చూసి మాకు కూడా పదవులు ఇస్తారు అనుకునే వాళ్ళు ఉంటారు. చెల్లెళ్ళు అంటారు, ఏమైనా అంటారు. అలా కాదు కదా. తోడబుట్టిన చెల్లెలు అనేది తోడబుట్టిన చెల్లెలే. తోడబుట్టిన చెల్లెల దగ్గర విలువ లేదు అంటే ఎక్కడో ఏదో తప్పు జరిగింది. జగన్మోహన్ రెడ్డి నుంచి తప్పు జరిగింది. దాన్ని కప్పిపుచ్చటం కోసం మీరెందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రెస్ మీట్లు పెట్టి భజనలు కొట్టడం మానేసి, అనవసరమైన ప్రశ్నలు వేయటం మానేసి, న్యాయం ప్రాపర్గా జరగాలి. సిబిఐ వేయమని సునీతమ్మ గారు అడిగినప్పుడు మీరెందుకు సిబిఐ వేయలేకపోయారు? 2018 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నది ఎవరు? నిజంగా తప్పు అవినాష్ రెడ్డి చెయ్యకపోతే, అవినాష్ రెడ్డి మీద సిబిఐ వాళ్ళు అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చినప్పుడు తల్లిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి, తను కూడా అదే హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్ చుట్టూ రౌడీలు పెట్టి తను అరెస్ట్ కాకుండా ఉండేదానికి ఎందుకు ప్రయత్నం చేశారు? ఎందుకు జరిగింది ఆ ప్రయత్నం? అసలు తను తప్పు లేకపోతే ఇంత డ్రామా ఎందుకు ఆడాలి అవినాష్ రెడ్డి గారు? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా సందేహాలు ఉన్నాయండి ఈ కేసులో. చాలా సందేహాలతోనే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా చెప్పి నివృత్తి చేస్తే బాగుంటుంది. మరి సునీతమ్మ గారు వచ్చి సిబిఐ ఏమన్నప్పుడు మీరు ఎందుకు వేయలేకపోయారో కూడా చెప్తే బాగుంటుంది. ఆవిడ వేసే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పకుండా ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కాబట్టి ప్రశ్నకు సమాధానాలు ఇస్తే బాగుంటుందని నేను కూడా భావిస్తున్నాను. మీరు ఇస్తారని ఆశిస్తున్నాను. ఇకపోతే వరద కళ్యాణి గారు జగన్మోహన్ రెడ్డి తమ్ముడు తనాడైనా ధర్మం మాట్లాడుకోమన్నారు. అలాగే తప్పు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ తప్పుని తప్పు అని చెప్పడం నేర్చుకోండి. అప్పుడు అతను కాస్త దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం అన్నా చేస్తారు. ఇలా మీరు భజన కొట్టుకుంటా పోతే, అడిగే వాళ్ళందరిలో నోర్లు మూయించడానికి లకార భాషలు మాట్లాడించుకుంటా పోతే ఈ పాపం ఇంకా 10ంతలై జగన్మోహన్ రెడ్డికే చుట్టుకుంటుంది. చేసిన ప్రతి పాపం చుట్టుకుంటుంది. చెప్తున్నాను, అధికారం కోసం మళ్ళీ ఇట్లాంటి డ్రామాలు అయితే వేయకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.